పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగబోతుంది? ఆల్రెడీ 3 నెలల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామంటూ ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కూడా లైన్ క్లియర్ అయిపోయింది. ఇంకా ప్రమాణ స్వీకారం ఎందుకు చేయలేదు? అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మంత్రివర్గంలోకి నాగబాబు ఎప్పుడు రాబోతున్నారు? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు ఉన్నారు. వివేక్ గారు నమస్కారం. నమస్తే సార్. నాగబాబు గారు ఎంట్రీ అనేది ఒకటి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదా విస్తరణ, దీనిపైన చాలా చర్చ జరుగుతూ ఉంది. రాజ్యసభ సీట్ల ఎంపిక జరిగేటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్. శాసనసభ సమావేశాలేమో నిరవధికంగా వాయిదా పడిపోయినాయి. అంటే ఈ సెషన్లోనే ప్రమాణ స్వీకారాలు ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఏం జరిగింది? అంటే నాగబాబు గారు రైట్ ఫ్రమ్ ద పార్టీ అంటే 2019 టైంలోనే ఎంపీగా పోటీ చేశారు. తర్వాత ఈ 5 years యాక్టివిటీస్ చేశారు. జనరల్ సెక్రటరీ అయ్యారు. తర్వాత పిఠాపురంలో కీలకంగా పనిచేశారు. అనకాపల్లి ఎంపీ సీట్ అనుకున్నారు. తర్వాత రాజ్యసభ సీట్. సో వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చాయి. కానీ అంతిమంగా కూటమిలో రకరకాలైన సర్దుబాట్ల వల్ల ఆయనకు కేటాయించలేకపోయారు. అంతిమంగా పార్టీకి సర్వీస్ చేసిన లాయల్గా ఉన్న వాళ్ళకు ఎమ్మెల్సీ కోటాలో మా అధినేత తీసుకున్న నిర్ణయం, అలాగే మంత్రివర్గంలో తీసుకుంటారని కూడా డిసెంబర్లోనే ఆల్రెడీ ప్రకటన వచ్చింది. అయితే నోటిఫికేషన్ ఈ నెలతో అయిపోతుంది అధికారికంగా. ఏప్రిల్ 1 ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఇప్పుడు 5 శాసనసభ్యులు ఏకగ్రీవ ఎన్నిక అన్నారు. అంటే ఏప్రిల్ 1 వీక్లో మంత్రివర్గ ఎక్స్పాన్షన్ అనేది అనుకుంటున్నారు. మరి అందులో షఫుల్ చేస్తారా లేకపోతే నాగబాబు గారు ఒకరే చేస్తారా అనేది ఇంకా ముఖ్యమంత్రి గారి అంటే ఆప్షన్స్ ఉన్నాయా? ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? మార్పులు చేర్పులు ఏ శాఖలు ఇవ్వచ్చు? అంటే చాలా కొందరు శాఖలు కొందరికి బర్డెన్ గా ఉన్నాయి, కొన్ని ఎక్కువ. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారికి 5 శాఖలు ఉన్నాయి, కొందరికి 2-3 శాఖలు ఉన్నాయి. సో ఒకవేళ నాకు ఇది ఇబ్బందిగా ఉందని మంత్రులు కొందరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆల్రెడీ కొందరు చెప్పుకోవడం జరిగింది. సో ఆ పనితీరుని బట్టి కూడా ఆల్రెడీ ర్యాంకింగ్స్ ఇచ్చారు కదా. సో ఒకవేళ షఫుల్ చేయొచ్చు అనేది ఈ శాఖ ఆయనకి సర్దుబాటు స్వల్ప మార్పులు. సో మంత్రివర్గంలో తీసుకోవడము, షఫుల్ చేయడం, శాఖల కేటాయింపు అంతా ముఖ్యమంత్రి గారు ఇస్తారు. కాబట్టి ఆ కోటాలో వచ్చే నెల 1st వీక్లో దాదాపుగా గవర్నర్ గారితో చేయించే కార్యక్రమం అయితే పెట్టుకున్నారు. అంటే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఈ సెషన్ లో చేస్తారని అందరూ అనుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనే ప్రకటన అయితే వచ్చింది. కానీ మరి శాసనసభ అంటే మండలిలో సంబంధించినందుకు వీళ్ళ 5 సభ్యుల ప్రమాణ స్వీకారం సపరేట్ గా పెట్టుకుంటారు అనుకున్నాను. సో వన్స్ ఈ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో అయిపోయాక అధికారికంగా వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 5 మంది. సో అది సపరేట్గా పెట్టుకోవాలని మండలి చైర్మన్ నిర్ణయం కాబట్టి వారి విశేషమైన అధికారాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో ఏమన్నా వాళ్ళను సపరేట్గా ప్రమాణం ఏమన్నా చేయిస్తారని అనుకుంటున్నాం. బహుశా అంటే ఒకవేళ ఆయన ప్రమాణం చేస్తుంటే కనుక నిన్న కల్చరల్ ప్రోగ్రామ్ ఆయనకు ఒక గంభీరమైన వాయిస్ కాబట్టి, సహజంగమైన నటులు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా బాగా మంచి ఎంటర్టైన్మెంట్ చేసేవారు అనుకుంటున్నాను నేను కూడా ఆ కోణంలో చూసింటే. సో ఇప్పుడు 5 సీట్లు భర్తీ అయినాయి. 1+1+3 ఈక్వేషన్ లో మళ్ళీ ఒక 5 ఖాళీ అవ్వబోతున్నాయి. మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆల్రెడీ రాజీనామా చేసినవి కూడా 4 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ శాసన మండలిలో ఈ ఇండక్షన్ అనేది జరుగుతుందా? ఎందుకంటే చాలా వేడిగా బాయిల్ అవుతా ఉంది అక్కడ. పిఠాపురం వర్మ గారి గురించి మనం చేసిన కామెంట్లు, ఆవిర్భావ సభలో జరిగిన కామెంట్లు, సీట్ రాకపోవడం, ఇవన్నీ కలిపి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే మా పార్టీ పరిధిలో ఉన్నటివి మేము తీసుకోగలం సార్. ఇప్పుడు మా అధినేత వారి అన్నయ్య లేకపోతే జనరల్ సెక్రటరీ నాగబాబు గారికి ఇవ్వాలనేది మాకున్న, మీరు అన్నట్టు 1+1+3 కోటాలో మాకు. ఇప్పుడు వచ్చే 5 ఖాళీ అయిన వాటిలో లేకపోతే రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయడం మండలి చైర్మన్ మరి ఎన్ని యాక్సెప్ట్ చేస్తారో ఎన్ని చేస్తారనేది మరి ఆయన పవర్ బట్టి ఉంటుంది. తర్వాత దానికి అనుగుణంగా నోటిఫికేషన్. సో మాకు అందులో ఒకవేళ వస్తే మాకు ఎన్ని తీసుకోవాలనేది, మా అధినేత ఎవరికి ఇవ్వాలనేది ఆయన నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు గారి నిర్ణయం నిన్న కూడా ఆ చర్చ వచ్చింది. సో ఎవరి పార్టీలో ఎవరికి ఏం పదవులు ఇవ్వాలనేది పూర్తిగా వారి అధినేతల నిర్ణయంతో ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ జనసేన పార్టీ అనేది పోయి టీడీపీ పార్టీలో ఎవరికి ఏం పదవులు ఇవ్వాలనేది ఇట్స్ నాట్ ఎ రైట్ ఇష్యూ కదా. సో అది ఒక మంచి సాంప్రదాయం కాదు ఎట్టి పరిస్థితుల్లో. అందువల్ల వర్మ గారికి ఇవ్వాలనుకుంటే అది ఆయన ఇష్టం, దానికి మేమెవరం అడ్డుపడతాం. పైగా కూటమిలో అందరికీ న్యాయం కావాలి, జరగాలని కోరుకునే వాళ్ళలో పిఠాపురం సీట్ ఆయన ఇవ్వడం అనేది, మాకు పనిచేశారనేది సాక్షాత్తు మా అధినేత ఎంతో హుందాగా గర్వంగా ఆయన గెలిచిన తర్వాత
నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నాం. సో మాకెవరికి పొరపచ్చాలు ఏమీ లేవు. ఈవెన్ నాగబాబు గారు అన్న అదే దానికి నాగబాబు అదే అనుకుంటున్నారు అలాగా. ఇందాక ఎందుకంటే వాళ్ళు అలా ఆపాదించుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఆ రోజు సభ దానికి ముందు రోజు కూడా కార్యకర్తలు అందరం కలిసే పనిచేసాము పిఠాపురానికి. తర్వాత అంటే ఆ గెలుపుని ఎలా విశ్లేషిస్తామంటే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరైనా అంతిమంగా ప్రజలు ఇచ్చే గెలుపు, ఎమ్మెల్యేకి ఎవరైనా సరే ప్రజలు డైరెక్ట్ ఎలక్షన్. నాగబాబు ఉద్దేశం ఏంటి? గెలుపు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నాడంటే ఇది మనకు ఖచ్చితంగా గెలిపించాల్సిన సీటు అని ప్రజలు డిసైడ్ అయ్యారు. మేము క్షేత్రస్థాయిలో ఓటింగ్ కోసం వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడికి రావద్దు, మీరు వెళ్ళిపోయి వేరే నియోజకవర్గాల్లో చేసుకోండి, ఇక్కడ ఆయన సీటు గెలుపు పక్కా అని ప్రజలు చెప్పిన మాట మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు. సో వాళ్ళంతా కన్ఫామ్గా చెప్పినప్పుడు ఆ విజయం ప్రజలకు చెందుతుంది, లేదా పనిచేసిన జనసేన కార్యకర్తలకు చెందుతుంది, మిగతా క్యాడర్కు చెందుతుంది అని ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. అందులో తప్పేమీ లేదు. ఈవెన్ ఇప్పటికీ చెప్తున్నాను నేను, వర్మ గారు గెలిచినా కూడా ఆయన నా వల్ల నా పేరు వల్ల గెలిచిందని అనరు బహిరంగంగా. అలా అన్నారంటే తప్పే అది. ఎందుకంటే మ్యాండేట్ ఇచ్చేది ప్రజలు. ఏ ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు అది వాళ్ళు ఆపాదించి ఎవరో ఈ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్, ఫేక్ అకౌంట్ వాళ్ళు కూటమిలో ఎప్పుడు నిత్యం చిచ్చు పెట్టాలని ఆకాంక్షతో ఎదురు చూసేవాళ్ళు, పని లేని వాళ్ళు. సో నిరంతరము మా మధ్య విద్వేషాలు, కూటమి చిచ్చు పెట్టి విడిపోవాలని కోరుకునే నిరంతర ప్రయత్నం అయితే ఏదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆనందం కోసం చేసుకుంటున్నారు, చేసుకుని మరుసటి రోజు చక్కగా అందరం కలిసే ఉన్నాం చూడండి. ఆయన మా మధ్య అంత చిచ్చు పెట్టే కొద్దీ మేము అంత సఖ్యతగా అంత నవ్వులు విరబూస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారో విడగొట్టాలి, విడదీయాలి, నానా తిట్లు పెట్టో లేకపోతే ఫేక్ అకౌంట్లతో చెయ్యాలనుకునే కొద్దీ వాళ్ళే లోకు అయిపోతున్నారు. సమస్యపోయినట్టే. అంటే మా అధినేత క్లియర్గా ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి, మంచి చేయాలి, మనం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. దానికి ఒకవేళ కేంద్రానికి సంబంధించిన నిధులు రాకపోయినా కూడా ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలనేది ఇద్దరు అధినాయకులు ఆలోచించి రాష్ట్రక్షేమం కోసం ఆలోచిస్తున్నారు. గాడిన పెట్టాలి రాష్ట్రాన్ని, ప్రతి విషయంలో గాడిన పెట్టాలి, ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అన్నీ జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ తిప్పలు వాళ్ళలాగా చేయాలని అనుకుంటే మాకు అసలు మా తిప్పలే అవసరం లేదు. ఒకటి అంటే సామాజిక న్యాయం లాంటివి మాట్లాడడము, అలాగే ఉన్న సీట్లన్నీ మీరు కాపులకే ఇస్తున్నారు జనసేనలో అనేటువంటి విమర్శ చేయడము, ఎమ్మెల్సీ కూడా సొంత ఇంటి మనిషికే ఇచ్చేసుకున్నారు అనేటువంటి విమర్శ చేయడం, ఇవన్నీ వస్తున్నాయి కదా. వీటిని ఎట్లాగా అంటే అది ఇప్పుడు సామాజిక వర్గ కోణం అనేది అసలు ఇందులో లేనే లేదు. ఫస్ట్ పాయింట్ అంటే హయ్యెస్ట్గా పార్టీకి లాయల్గా పనిచేసిన వ్యక్తులు నాట్ రిలేటెడ్ టు ఎనీ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. సో నాగబాబు గారిని మేము ఆ కుటుంబ సభ్యుడిగా కాకుండా మాకు దగ్గరగా పనిచేసిన వ్యక్తిగా, పార్టీకి మాకు కార్యకర్తలకి నిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తిగా, సమస్య వచ్చినప్పుడు మాకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆయన ఎన్నో సభలకు అటెండ్ అయ్యారు, మీటింగ్స్ పెట్టారు. కాబట్టి మేము ఆయన జనరల్ సెక్రటరీగా చూస్తాం, ఆయనకు ఆ పదవి ఇవ్వడం గౌరవంగా భావిస్తాం. అక్కడ క్యాస్ట్ అండ్ లేకపోతే ఫ్యామిలీ ఎక్కడొచ్చింది? సామాజిక వర్గ కోణాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెజారిటీ ఇప్పుడు మేము దామాషా పద్ధతుల్లో మాట్లాడినా కూడా సామాజిక వర్గ పరంగా 26% ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం. సమాజం వారి శాతం 26 ఉంది. వారికి తగినట్టు దామాషా ప్రకారం వాళ్ళకు ఖచ్చితంగా 100లో 26 సీట్లు అనేది వాళ్ళకు కేటాయించాలి. మనం ఎప్పుడు దామాషా పద్ధతుల్లో మాట్లాడుకున్నప్పుడు, సంఖ్యాపరంగా మాట్లాడుకున్నప్పుడు, లేకపోతే సామాజిక వర్గాలుగా మాట్లాడుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ వాటా అధికంగా ఉండాలనే కోరుకోవాలి మనం కూడా జనాభా ప్రకారం. ఆ కోటాలో వాళ్ళకు వచ్చాయి. మిగతా వర్గాలకు సంబంధించిన మిగతా వర్గాలు కూడా అన్ని వర్గాలు ఉన్నాయి. కాకపోతే కూటమి అనేది 3 పార్టీల కలయిక, పొజిషన్స్ తక్కువ, పీపుల్ ఎక్కువ, పోటీ ఎక్కువ. సో ఆ కన్స్ట్రైంట్లో ఒక్కరికి అకామిడేట్ చేసినప్పుడు ఇంకొకరు ఖచ్చితంగా కొంచెం బాధపడతారు. మేము అందుకే అంటున్నాం, మనకు బాధ కలిగినా కూడా మనం అంతిమంగా టువర్డ్స్ సొసైటీ, టువర్డ్స్ పబ్లిక్, టువర్డ్స్ స్టేట్ ఇంట్రెస్ట్తో పనిచేయాలనుకున్నప్పుడు కొంచెం సర్దుకోండి అని మా అధినేత చెప్తున్న విషయాల్ని మేము కార్యకర్తలకు, నాయకులకు కూడా తెలియజేస్తున్నాం. ఆ కోణంలో దాన్ని చూడాలి. మంత్రివర్గంలోకి వస్తే ఏ శాఖ అనేది కూడా చర్చ జరుగుతుంది. మైన్స్ ఇస్తారని ఒకళ్ళు, అటవీ శాఖ ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ చూడమని చెప్తారని, ఇంకొకళ్ళు ఇలా రకరకాల లేదు, సినిమాటోగ్రఫీ అని. ఏంటి నాగబాబు గారి చాయిస్ ఏంటి? ఏమి ఇచ్చే అవకాశం? నాగబాబు గారికి కూడా సర్టన్గా నాకు ఇది అని ఏమి లేదు. ఆయన కూడా ప్రతిదీ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తోనే బీయింగ్ ఏ లాయర్ ఆయన కూడా చాలా దగ్గరగా
సమాజం పట్ల చాలా బుక్స్, చాలా ఎనార్మస్ నాలెడ్జ్ ఉంటుంది ఆయన కూడా. మాట్లాడినప్పుడు అర్థమవుతూ ఉంటుంది మాకు కూడా. సో ప్రతి దాంట్లో నేర్చుకునే తత్వం ఆయన. అంత సీనియర్ మెంబర్ అయినా కూడా ప్రతిదీ ఏదైనా తెలియకపోతే తెలుసుకొని దాని మీద పరిశోధించి, అవునా ఇది నేను మళ్ళీ నీకు చెప్తాను, తెలుసుకొని నేను చెప్తాను అని అప్డేట్ ఇస్తాను, ఇక తెలియని విషయాన్ని మనం ఏదైనా తెలియజేపినప్పుడు. సో ఆయన లెర్నింగ్ దశలోనే ఉన్నట్టుగానే మనం ప్రతి విషయంలో ఆయన మేము ఏదైనా సమస్య తెలియజేపినప్పుడు అంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఏదైనా మంత్రిత్వ శాఖ ఇచ్చినా కూడా కొత్తదైనా పాతదైనా ఆయన కూడా న్యూ టు మినిస్ట్రీ కాబట్టి ఖచ్చితంగా ఆయన తెలుసుకునే ప్రయత్నంలోనే ప్రతిదీ తెలుసుకునే మంచి చేస్తారు. ఎనీ ఇప్పుడు సినిమాటోగ్రఫీ అనేది ప్రస్తుతం అయితే మన దుర్గేష్ గారి దగ్గర ఉంది. సో అదే ఇందాక చెప్పినట్టు 2-3 శాఖలు ఒక్కొక్కరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ శాఖ మరి నాగబాబు గారికి ఇస్తారా లేకపోతే కొత్త శాఖ ఇస్తారా, టోటల్ డిస్క్రిప్షన్ పవర్స్ అన్ని ముఖ్యమంత్రి గారిది. కాబట్టి మార్పులు చేర్పులు అంటే ఓన్లీ శాఖల్లోనే మార్పులు చేర్పులు జరుగుతాయా? ఎవరైనా మంత్రులు కూడా మార్చే అవకాశం? అదే షఫుల్ చేసే అవకాశం అంటే బేస్డ్ ఆన్ ర్యాంకింగ్స్. కొందరు పనితీరు మెరుగుపరచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారని చంద్రబాబు గారు కొన్ని క్యాబినెట్ మీటింగ్లలో చెప్పడం జరిగింది. మీరు అన్నట్టు ఏమన్నా అద్భుతాలు జరిగినా జరగచ్చు కూడా, చెప్పలేము. అంటే అదే అంటున్నాను, మరి ఆయన కోపానికి ఆగ్రహానికి గురయ్యారేమో. అది ఖచ్చితంగా అది ఒకవేళ అలా జరిగితే కూడా అంత నిజంగానే కూటమి ప్రభుత్వంలో ఇంత ప్రజల మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా మనము నిలబెట్టుకోలేదు అనే ఒక సంకేతం వెళ్ళినప్పుడు ప్రజల నుంచి కూడా నిజమే తప్పు చేస్తే చంద్రబాబు గారు వదిలిపెట్టలేదు చూడండి, కూటమి గవర్నమెంట్లో సాక్షాత్ వాళ్ళ మంత్రిని కూడా షఫుల్ చేశారని ఒక మంచి సంకేతం కూడా వెళ్తుంది. మిగతా మంత్రులు కూడా అది ఒక రోల్ మోడల్ లాగా, అవును మనం కరెక్ట్గా పనిచేయాలి, ఎవరిని స్పేర్ చేయరు అనే ఒక మంచి సంకేతాన్ని వెళ్తుంది కదా. ఇప్పుడు గత గవర్నమెంట్ లో ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చారు, మా గవర్నమెంట్ లో సో అలాగా ఆ బేస్డ్ లో ఉండదు అనే ఒక సంకేతాన్ని కూడా ఇచ్చినట్టుంది. ప్రజలు ఒక మంచి సాంప్రదాయాన్ని ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఎప్పటికీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఏప్రిల్ 15-20 మధ్యలో ప్రధానమంత్రి గారు వస్తారా? ప్రధానమంత్రి గారికి మంత్రి హోదాలో నాగబాబు గారు స్వాగతం పలుకుతారా? అది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అనుకుంటున్నారు, 1 or 2 days అటు ఇటుగా. సో ఆ లోపుగా జరగచ్చు, ముందు కూడా జరగచ్చు. మినిస్ట్రీకి ఎంతసేపు లేండి, అంతా కలిపి 1/2 hour గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఓకే చేయగానే మార్పులు ఉంటే వాళ్ళు మాత్రమే మిగతా అధికారికంగా అటెండ్ అయ్యే వాళ్ళు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనేది దాదాపుగా ఫస్ట్ వీక్ లోపే జరగచ్చు. డెఫినెట్ ప్రధానమంత్రి గారు వచ్చే లోపు అయితే జరిగిపోతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ వివేక్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది మంత్రివర్గంలో మార్పులు చేర్పులు పైన పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. శాఖలు షఫ్లింగ్ జరగవచ్చు. కొంతమంది మంత్రుల పనితీరుని అంచనా వేయడం ద్వారా ముఖ్యమంత్రి కొందరికి అవకాశం ఇవ్వకుండా శాఖని మార్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అన్నారు వివేక్ గారు. అలానే నాగబాబు గారి ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ఆయన శాఖలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కసరత్తు జరుగుతుంది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంత్రివర్గ విస్తరణకి ప్రణాళికల్ని కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా వివేక్ బాబు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.